అటువంటి అవతారములు ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణానికి వస్తాయి. అలా వచ్చిన అవతారం దాక్షాయణి, దక్షుడు అడిగాడు కాబట్టి వచ్చింది. ఈశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, నేను తరించాననుకోవాలి. కానీ దక్షుడికి అహంకారం కలిగింది. ఈయన నా అల్లుడు, నేను వస్తే లేచి నిలబడాలి, నన్ను గౌరవించాలనుకున్నాడు. ఒకనాడు గొప్ప యజ్ఞం జరుగుతోంది. ఋషులందరూ కలిసి చేస్తున్నారు దీర్ఘసత్రయాగం. సత్రయాగం అంటే ఎవరు యజమానులో వాళ్లే ఋత్విక్కులుగా ఉంటారు. ఎవరినో ఋత్విక్కులుగా పెట్టి యజమాని ఉండడం కాదు, యజమానులే ఋత్విక్కులుగా ఉండి చేస్తే సత్రయాగం అంటారు. అటువంటి దీర్ఘసత్రం జరుగుతుంటే దానికి బ్రహ్మగారు కూడా వెళ్ళారు. వెడితే చతుర్ముఖ బ్రహ్మగారికి ఉన్నతాసనం ఇచ్చారు, సృష్టికర్త కాబట్టి. ఆయన కూర్చుని ఉన్నారు. దానికి ఎంతమంది వచ్చారు అంటే మహానుభావులైనటువంటి సరసిజ గర్భుడు బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారితో పాటుగా అనేక మంది మునులు వచ్చారు, ఋషులు వచ్చారు. హవ్యభుక్ అంటే అగ్నిహోత్రుడు వచ్చాడు. అగ్నిహోత్రుడితో పాటు ఆ ఋషులందరూ వచ్చారు. ఋషులతో పాటుగా ప్రజాపతులందరూ వచ్చారు. వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. కూర్చునుండగా ఆ తరణి సమాను తేజుడగు దక్షుడు వచ్చిన ఆ సభలోకి దక్ష ప్రజాపతి వచ్చాడు. వచ్చేటప్పటికి సదస్యులందరూ కూడా ఆదర బుద్ధితో లేచి నిలబడ్డారు. ఎవరు నిలబడలేదు అంటే పితామహ భర్గులు తక్క అందరూ.